ఒకరు చేసేవారు, మరొక 2 సంవత్సరాలు ఇంకొకరు చేసేవారు. తర్వాత మళ్ళీ చివరి 1 సంవత్సరం మళ్ళీ ఇంకొక విడత అవకాశం దక్కేది. ఎందుకంటే 3 పార్టీలు అందులో. సరే, 3 పార్టీలకు సంబంధించి ఆశావాహులు ఎక్కువ ఉంటారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ. అందులో జనసేన ఫస్ట్ 1/3 అన్నారు, తర్వాత అధికారికంగా 20% అన్నారు. కనీసం 10% కూడా వారు దక్కించుకోలేక పరిస్థితి. అదే కనుక ప్రభుత్వం వచ్చిన 6 నెలల వ్యవధిలోనే నామినేటెడ్ పదవులన్నీ భర్తీ చేసి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వివిధ పార్టీల్లో, సాధారణంగా 3 పార్టీల్లో అసంతృప్తి ఉంటారు. ఎందుకంటే తెలుగుదేశంలో కూడా కూటమి లేకపోతే మొత్తం మాకే వచ్చేదని వారికి ఉంటుంది. జనసేనకి మాకు 1/3 ఇస్తామన్నారు, 100 పదవుల్లో 30 పదవులు మాకు ఇస్తామన్నారు, లేదా కనీసం 20 అన్న ఇస్తామన్నారు, మాకు అవి రాలేదని వాళ్ళకి అసంతృప్తి. ఈ బీజేపీ అంటే వారి పరిస్థితి పాపం, వారికి ఇంకా పదవుల పంపకాల్లో వారికి చాలా అన్యాయం జరుగుతుంది. అంటే 3 పార్టీలు పంచుకోవడం అనేది ఎక్కడైనా కష్టమే. ఒక పార్టీలోనే చాలామందికి పదవులు రాక వారికి అసంతృప్తిలోనైన పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఎర్లీగా కనుక ఈ పదవులను కనుక ప్రకటించి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎంతో కొంత